వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సినిమా స్క్రీన్లు మన సమాజాన్ని ప్రతిబింబించాలా లేక దాన్ని మలుపు తిప్పాలా? జాతీయ అవార్డు విజేత దర్శకుడు నరసింహానంది రూపొందించిన ప్రభుత్వ సారాయి దుకాణం టీజర్ తెలంగాణ యాసలోని హాస్యాన్ని చూపించాలని చూస్తుంటే మహిళలను కించపరిచే డైలాగులు ఎందుకనే వాదన వినిపిస్తోంది. ఈ వివాదం మన సినిమా పరిశ్రమలో మహిళా గౌరవం, సాంస్కృతిక గుర్తింపు మధ్య ఆసక్తికర పోరాటాన్ని రేకెత్తిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీలోనూ ఈ సినిమాపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. అయితే ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్ అనే వాళ్ళు కూడా లేకపోలేదు. మరి ఈ వార్తల్లో అసలు వాస్తవం ఏంటి అనే దానిపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. ఈ విషయాన్ని మనతో చర్చించడానికి మనతో పాటు సామాజిక కార్యకర్త మరియు సీనియర్ విశ్లేషకులు కృష్ణవేణి గారు, సామాజిక కార్యకర్త మరియు కుటుంబ సలహాదారులు గీతానాయుడు గారితో పాటు చిత్ర నిర్మాతలు మరియు దర్శకుడు నరసింహానంది గారు ఉన్నారు. లెట్స్ వెల్కమ్ టు ది షో. కృష్ణవేణి గారు, కృష్ణకుమారి గారు, ఈ టీజర్ మీరు చూసారు కదా. సో ఈ టీజర్లోని డైలాగులు నిజంగా మహిళల్ని కించపరిచేలా ఉన్నాయా లేక మీరు ఎలా భావిస్తున్నారా? మీకు అనిపించలేదా? నాకు కూడా కొంచెం అనిపించింది. కొంచెం ఏంటి? కొంచెమే ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో లేడీస్ కూడా మాట్లాడుతున్నారు అండ్ దాన్ని ఇప్పుడున్న యూత్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేయడం అంటే ఏ ఉద్దేశంతో మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటున్నారు? అంటే చదువుకున్నారు, సో ఇట్లాంటివి అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి సో ప్రజెంట్ ఉన్న సొసైటీ 50% యాక్సెప్ట్ చేస్తుంది. సో కాదు, మాట్లాడినంత మాత్రాన యాక్సెప్టెన్సీ ఉందనుకోవడం పొరపాటు. అసలు ఇది బూతు మాట, మంచి మాట, సంస్కారం ఉన్న మాట, సంస్కారం లేని మాట అనేది వాస్తవం చూడాలి. ఇప్పుడు 10 మంది మేక అన్నారు కాబట్టి మేక అయిపోదు కదా, అయిపోదు. చారలు ఉన్నాయి కాబట్టి నక్క పులి అయిపోదు కదా, డిఫరెన్సియేషన్ ఉంటుంది కదా. అందుకని చెప్పి కొంతమందికి నచ్చింది, కొంతమంది ఇష్టపడ్డారు కాబట్టి అందరికీ ఇది ఆమోదయోగ్యం అనుకోవడం చాలా చాలా పొరపాటు. పైగా అసలు ఇవాళ ఈ బూతులు ఇవి మాట్లాడుకోవటం, ఒకప్పుడు ఇంట్లో మగవాళ్ళు మాట్లాడేవాళ్ళు. మగవాళ్ళు మాట్లాడితేనే అది పిల్లల మీద చాలా ప్రభావం ఉండేది. అందుకని బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు వీళ్ళు ఇంట్లో విన్న మాటలు స్కూల్కి వెళ్ళి మాట్లాడినప్పుడు స్కూల్ వాళ్ళు పిలిచి తల్లిదండ్రుల్ని మీ అబ్బాయి బూతులు మాట్లాడుతున్నాడు, మీ అమ్మాయి బూతు మాటలు మాట్లాడుతుంది అని అంటే గనక ఆ తల్లిదండ్రులు మార్చుకునేవాళ్ళు. ఏకంగా ఈ థీమ్ మీద జంధ్యాల సినిమా కూడా తీశారు. ఈ బూతులు అనే దాని మీద, పిల్లలు బూతులు మాట్లాడే విషయం మీద, పెద్దవాళ్ళని లెక్క చేయకపోవటం మీద, పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడే విషయం మీద ఒక సినిమానే తీశారు. పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ నరేష్ దానిలో హీరో అనమాట. అయితే ఆ సినిమా మొత్తంలో కోటా శ్రీనివాసరావు గారు బూతులు మాట్లాడుతుంటే వాళ్ళ అబ్బాయి కూడా బూతులు మాట్లాడడము, టీచర్లని కొట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. మొన్నటికి మొన్న ఈ మధ్య రెడీ అనే ఒక సినిమా వచ్చింది. రెడీ అనే సినిమాలో గౌతమ్ అనే యాక్టరు టీచర్ని కొడతా ఉంటాడు. టీచర్ని కొడతా ఉంటే ఆ హీరో డైరెక్ట్గా చెప్పలేక వాడిని ఏదో సినిమా హాల్కి తీసుకెళ్ళి, సినిమా హాల్లో బాత్రూమ్కి తీసుకెళ్ళి వాడిని కొడతాడనమాట. ఇక వాడు అప్పటి నుంచి నేను టీచర్ని అగౌరవంగా మాట్లాడడం మానేస్తాడు. అంటే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు బుద్ధి చెప్పాల్సిందే. ఇప్పుడు నిన్ననే సజ్జనార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అంటే అసభ్యకరమైన కంటెంట్ తోటి పిల్లలతోటి మీరు ఏవైనా చిన్న చిన్న పాటలు పాడించటము, అసభ్యకరమైన పాటలకి డాన్స్ లేపించటము, అవన్నీ మీరు సోషల్ మీడియాలో పెట్టడము, ఇవన్నీ చేస్తే గనక అది చైల్డ్ రైట్స్కి వ్యతిరేకం అవుతుంది. అలా చేసిన వాళ్ళని నేను పోక్సో కేసులు పెడతాను. ఎవరన్నా అట్లాంటి కంటెంట్ని మీరు అప్లోడ్ చేసి ఉంటే దాన్ని డిలీట్ చేసుకోండి. ఇలా రకరకాలుగా ఆయన హెచ్చరించారు, సమాజానికి ఒక హెచ్చరిక చేశారు. ఎందుకంటే ఇవాళ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఈ షార్ట్స్, రీల్స్ ఇవి వచ్చిన తర్వాత పిల్లలు బాగా చూస్తున్నారు వాటిని. ఆ చూడటం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీరు అన్నారు చూడండి, యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అని అన్నారు. ఈ యాక్సెప్టెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు ఏదైనా పిల్లలు ఒక చిన్న తప్పు మాట మాట్లాడితే పెద్దలు ఖండించేవాళ్ళు.
ఇప్పుడు పిల్లలు ఒక ఏజ్ దాటిన ఈ రోజుకి ఇప్పుడు నాకు 58 ఇయర్స్. మా అమ్మ ఏదన్నా మా అమ్మ నాకు నేర్పించిన వాటికి విరుద్ధంగా ప్రవర్తించాలి అంటే నాకు ఇమ్మీడియట్గా మా అమ్మ గుర్తొస్తుంది, అమ్మ ఏమంటుందో అనేది. ఇప్పుడు వాళ్ళకి అది ఆ అజమాయిషీ లేకుండా అయిపోయింది, ఆ భయం లేకుండా అయిపోయింది. దానివల్లనే మీరు అన్నట్లు సొసైటీలో బూతులు వినిపిస్తున్నాయి కదా అంటున్నారు. మనకి వినిపించేదంతా కనిపించేదంతా ఆమోదయోగ్యం ఏమాత్రము కాదు. బూతులు చాలా భయంకరంగా ఉన్నాయి, వల్గర్గా ఉన్నాయి. పైగా నేను నరసింహానంది గారి దగ్గర నుంచి ఇంతకుముందు కూడా ఇట్లాంటి ఒక సినిమా ఫస్ట్లో మంచి సినిమా తీశారు, మధ్యలో ఒక సినిమా తీశారు, 1940లో ఒక గ్రామం తీశారు, దానికి మంచి అవార్డు వచ్చింది. అది చాలా మంచి అది ఎలాంటిదంటే ఒక సోషల్ రిఫార్మర్ లాగా, అంటే ఒక సంఘ సంస్కరణ కోసం చేసిన సంఘంలో ఉన్న దురాచారాన్ని రూపుమాపాలి అనే ఉద్దేశంతో ఆయన చేశారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. కానీ ఆ తర్వాత డిగ్రీ కాలేజ్ అనేది ఒకటి తీశారు, దాన్ని కూడా వ్యతిరేకించాము, ఇలాగే మాట్లాడాము. మేము మాట్లాడినా కానీ ఆ సినిమా రిలీజ్ అయింది. ఒక రకంగా మేమందరం మాట్లాడడం కూడా ఆ సినిమాకు ఒక ప్రచారం లాగా అయిందేమోననే ఒక బాధ కూడా కలిగింది అప్పుడు. మళ్ళీ ఇప్పుడు నాకు అసలు నరసింహానంది గారు తీస్తున్నారు ఈ సినిమా డైరెక్టర్ అనే సంగతి తెలిస్తే నేను అసలు వచ్చేదాన్ని కాదు. ఏదేమైనా ఎంత అవార్డు వచ్చిన డైరెక్టర్ అయినా సరే ఈ సినిమా ఈ విధంగా తీయడం, అవార్డు వచ్చిన డైరెక్టర్ తీసినంత మాత్రాన అన్నీ కరెక్ట్ అవుతాయి అనుకోవడానికి లేదు, అవార్డు రానంత మాత్రాన అవన్నీ చెత్త సినిమాలు అనుకోవడానికి కూడా లేదు. ఏదేమైనా ఈ బూతులు మట్టుకు ఇవి. పైగా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాకి పిల్లల్ని తీసుకుని ఎలా వెళ్తారు? పోని సినిమా హాల్కి వెళ్ళలేదు, రేపు పొద్దున ఓటీటీలో వస్తుంది, మళ్ళీ ఓ పక్క నుంచి ఈటీవీలోనో మా టీవీలోనో దానిలో వచ్చేస్తుంది, పండగలప్పుడు రిలీజ్ చేస్తారు కదా. ఇట్లా రిలీజ్ అయితే ఈ పిల్లలు ఈ బూతులు వినేది ఎట్లా? అంటే మేడం మీరు చాలా బాగా చెప్పారు మేడం. మీకు బూతులు మాట్లాడకపోతే ఓకే, కానీ బట్టలు ఇప్పేసి చూపిస్తే మాత్రం ఓకేనా మేడం? ఎవరు చెప్పారు అట్లా వ్యతిరేకించావా మేము? ఎక్కడ వ్యతిరేకించారు మేడం? ఎక్కడ వ్యతిరేకించారు? ఎప్పుడు వచ్చారు మీరు? ఏ సినిమాలు కనబడతలేవా మీకు? ఏ సినిమాలు కనబడతలేవా? మేము చర్చలు పెడితే మాట్లాడతామండి. వీళ్ళు చర్చ పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నాం మేడం. ఈ రోజు చర్చ పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు పోనీ అట్లాంటి సినిమాలు రాని లేదండి. మేము ఆ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నాం. మేము ఒకప్పుడు నిత్యం లేసుకుని వినండి, మీకు అంత సహనం లేకపోతే కష్టం. మేము నిత్యం లేసుకొని పోస్టర్లు చింపిన వాళ్ళం, రామ్ గోపాల్ వరం సినిమా పోస్టర్లు కూడా చింపిన వాళ్ళం. మేము ఆ పేడ రాసిన వాళ్ళము, తారు రాసిన వాళ్ళం. మేమేమి ఉద్యమాలు చేయకుండా రాలేదు. ఇప్పుడు కూడా సినిమాల గురించి ఎన్నోసార్లు మాట్లాడుతూనే ఉన్నాం, మాట్లాడకుండా అయితే ఉండట్లే. అవి ఆగకపోతే మేమేం చేస్తాము? ఇది నిన్నగాక మొన్న వచ్చింది కాంతారా సినిమా, అందులో లంచోడు కానీ వర్డ్ ఉంది. మీరేం చేశారు? ఒక ఎనిమల్ సినిమా వచ్చింది, ఒక హీరోయిన్ బట్టలు ఇప్పేసి బ్రా ఇట్లా అని చెప్పిన అప్పుడు మీరేం చేశారు? మేము మాట్లాడామండి. అంటే వాళ్ళు పెద్ద స్టార్స్, వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైనా చేస్తారు. ఈ చిన్న ప్రొడ్యూసర్లు, ఈ చిన్న ప్రొడ్యూసర్ల దగ్గర పోతే వీళ్ళని ఏదైనా చేయొచ్చు అని మీ కాన్సెప్ట్. మీరు చిన్న ప్రొడ్యూసర్ కార్డ్ వేసుకొని మీ తప్పు ఒప్పైపోదు. మీరు సినిమా ప్రొడ్యూసర్. ఈ రోజు మా సినిమాకే ఎందుకు వచ్చారు మేడం? మీరు ప్రశ్నించడానికి మా సినిమా గురించి ఎందుకు వచ్చారు? మీరు అట్లా నా మీద పోట్లాడితే కాదు, మీ గురించి మా సినిమా మీద కంప్లైంట్ ఇచ్చినందుకు మేము వచ్చాము. అవును, కంప్లైంట్ ఇస్తారు, మరి వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్. మిగతా సినిమాల కన్నా ఎందుకే లేరు? ఈ రోజు సోషల్ మీడియాలో పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా వీళ్ళు బోల్డ్ కంటెంట్ చేస్తున్నారు, బోల్డ్ మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద మీరు చర్చ పెట్టి చెప్పొచ్చు కదా. ఇదే సినిమా మీద ఎందుకు చర్చ పెట్టాలి మీరు? కాదండి, మేము మాట్లాడలేదని అనుకుంటే అది మీ అజ్ఞానం. నేను ఎంత మాట్లాడతానో మీరు చూసుకోండి. ఆ కంటెంట్ని మేము సమర్థించలేదు. యానిమల్ సినిమా గురించి మాట్లాడాము. ఈ రోజుకి యానిమల్ సినిమా గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా మాట్లాడతామో. సందీప్ రెడ్డి గురించి, వంగ సందీప్ రెడ్డి గురించి మాట్లాడలేదని మీరు అనుకుంటే ఎట్లా? కాకపోతే మేమేం అడుగుతున్నామంటే అసలు సెన్సార్ బోర్డును కూడా ప్రశ్నిస్తున్నాం. ఇట్లాంటి సినిమాలకు మీరు ఎట్లా సెన్సార్ ఇస్తున్నారని అడుగుతున్నాం. అది ఇప్పుడు మీరేమనుకున్నా మాకు సంబంధం లేదండి. ఈ సినిమా మట్టుకు అభ్యంతరకరంగా ఉంది. మేము అభ్యంతరం అనే సినిమా లేదు. సరే, సినిమా 100% మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా, ప్రతి ఒక్కరికి ప్రతి ఊర్లో ప్రతి మనిషికి తలిగే సినిమా. ఇది నిజాలున్న సినిమా, పచ్చి నిజాలున్న సినిమా.
నిజాల లేకుండా కూడా తీయొచ్చు కదా. కథ గురించి నేనేం మాట్లాడలా, నేను మాటల గురించే మాట్లాడుతున్నా. బూతుల గురించి అవి లేకోకుండా కూడా తీయొచ్చు కదా. రా కంటెంట్ మేడం, అది మేము తీసుకున్నది కథ రా కంటెంట్. ఊర్లలో ఇట్లనే ఉంటారు, ఊర్ల భాషనే. కంటెంట్ ఎందుకు తీసుకున్నారు అనేది కాదు రా కంటెంట్ కూడా మీరు కొంచెం పాలిష్ చేయొచ్చు కదా. ఎవరొద్దన్నారు? అది మీ చేతుల్లో పని. కంటెంట్ ఏ కంటెంట్ అయినా ఇప్పుడు ఏ శిల్పి అయినా సరే రాయినే చెక్కుతాడు. ఆల్రెడీ చెక్కిన శిల్పాన్ని చెక్కడు, రాయినే చెక్కుతాడు. అది 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 ఆ శిల్పి యొక్క గొప్పతనం. ఇప్పుడు సహనము కోల్పోయిన ఆడిది ఒక మోసపోతుంది, ఒక యువకం దగ్గర మోసపోతుంది. వాడు కడుపు వేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. ఆమె నమ్మి మన దగ్గర కడుపు వేసుకుంటుంది. కడుపు వేసుకుంటే ఆమె న్యాయం జరగదు. ఓ పెద్ద మనిషి దగ్గరకో పోలీసు వాని దగ్గరకో పోతే అక్కడ ఆ పోలీసు వాడు ఏం చేస్తాడు, నేను నిన్ను కాపాడతా, వాడి నుంచి నిన్ను కాపాడతా, నువ్వు నా దగ్గర వండుకో అని చెప్తాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, సరే వాడిని నాశనం చేయనీకే ఇదైనా నాకు ఒక సొల్యూషన్ వస్తుంది అని అక్కడ వాని దగ్గరకు పోతే అక్కడ వాడు కూడా వాడుకొని పోతావు, లీడర్ దగ్గరకు పోతుంది, వాడు కూడా వాడుకొని వదిలేసినప్పుడు ఆమె సహనం కోల్పోయి ఆమె మైండ్లో నుంచి వచ్చి ఆమె బాధను నేను సావనైనా సస్తా జయించనైనా జయిస్తా అని ఆమె లోపల నుంచి వచ్చిన భావోద్వేగమే ఈ సినిమా. నేనేమి ఇదిగో తిట్లు వస్తాయి మేడం, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అదేనండి, నేను ఆ తిట్లు సినిమాల్లో రాకూడదు అని చెప్తున్నాను. నేను ఈ కంటెంట్ ని రేపొద్దున ఇంట్లో పిల్లలు చూస్తారు, మీ పిల్లలు కూడా చూస్తారు, మా పిల్లలు చూస్తారు, వాళ్ళ పిల్లలు చూస్తారు. మేము షో చేసిన అప్పుడు ప్రతి ఒక్కరు మాకు హగ్ ఇచ్చుకొని, సార్ మీ సినిమాకి గద్దర్ అవార్డ్స్ వస్తుంది సార్, నేషనల్ అవార్డు ఇంకొక అవార్డు వస్తుంది మా డైరెక్టర్ గారు కూడా చెప్పిండ్రు. అంత మంచి సినిమా కంటెంట్ మేడం, 100% బిగ్ సక్సెస్, బిగ్ హిట్ మా సినిమా. 100% మీరు బల్లలు బద్దలు కొట్టినంత మాత్రానికి హిట్ అవ్వదు, జనాలు చూస్తే అవుతుంది. జనాలు చూస్తారు మేడం, మా సినిమాని జనాలు చూస్తారు. మీరు ఆ బూతు మాటలు పెట్టడానికి వీల్లేదండి, మీరు ఏమన్నా అనుకోండి. ఓకే ఒక నిమిషం, డైరెక్టర్ గారు మాట్లాడతారు. నరసింహానంది గారు, మీరు చెప్పండి, ఈ సినిమాలో ఉన్న అసభ్య డైలాగ్స్ అనేవి చిత్ర కథాంశానికి అవసరమా? ఇవి మహిళలపై ఎలాంటి ప్రభావితం చూపిస్తాయి? ఓకే, కృష్ణవేణి గారు నమస్తే అండి. మేడం, ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక తెలంగాణ గ్రామీణ వాతావరణంలో జరిగే ఒక కథ అనమాట. అంటే ఉమెన్ సెంట్రిక్ పాయింట్. యాక్చువల్గా ఏంటంటే ఇది రియలిస్టిక్ ఫిలిం. అంటే మనకు ఒరిజినల్గా సొసైటీలో కొంతమంది వ్యక్తులు మనం చూస్తుంటాం. అంటే సొసైటీకి అవతల ఉండే ఒక రౌడీయిజం కానీ, తర్వాత ఒక క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కొంతమంది వ్యక్తులు కానీ, అలాంటి వ్యక్తులు మాట్లాడే ఒక భాష అన్నమాట. అంటే సొసైటీలో ఉండే వ్యక్తులు వేరు, అవతల సైడ్ ఉన్న వ్యక్తులు వేరు. ఒక క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉండే కొంతమంది వ్యక్తులు కానీ, తర్వాత వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, లేకపోతే అలా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఎలా మాట్లాడుతారంటే మనం మాట్లాడలేదు. మన భాష, మన భాష ఎలాగైతే ఉందో వాళ్ళ లాంగ్వేజ్ పొద్దున్న వేసినప్పటి నుంచి కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు మాట్లాడే భాష అలాగే ఉంటుంది. సో అలాగని చెప్పేసి తెలంగాణ భాషను తక్కువ చూపించట్లేదు. కాకపోతే ఏంటంటే తెలంగాణ బ్యాక్డ్రాప్ లో ఇచ్చిన ఒక కథ అన్నమాట, నేపథ్యం అదనమాట. సో ఆ నేపథ్యంలో ఒక వ్యక్తికి, అంటే ఇప్పుడు మీరున్నారండి, మీకు ఒక వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు, ఒక సాధారణ కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, పీక్ స్టేజ్లో అవతల మీద కోపం వస్తే ఎలా ఉంటుంది అంటే మామూలుగా సమాధానం చెప్పారు కదా ఎవరైనా కూడా. సో ఆ క్యారెక్టర్స్ బిహేవ్ చేయడం కానీ, ఆ మాట్లాడడం కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ అలా ఉంటుంది. కాబట్టి ఆ భాషలాగా మేము పెట్టాల్సి వచ్చింది అన్నమాట. అంటే కావాలనే ఫోర్స్గా పెట్టలేదు. ఆ భాష ఏదైతే ఉందో ఎక్కడ అంటే వాంటెడ్లీ పెట్టలేదు. కాకపోతే గ్రామీణ వాతావరణంలో కొంతమంది మాట్లాడే భాష ఏదైతే ఉందో ఆ భాషను మేము అందులో పెట్టడం జరిగింది. ఇది యాక్చువల్గా ఏంటంటే సోషల్ నెట్వర్క్లో వదిలిన ఒక టీజర్ అన్నమాట. ఇది అంటే సోషల్ నెట్వర్క్లో ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఈ టీజర్ అనేది ఓన్లీ మేము సోషల్ నెట్వర్క్లో టీజర్ వదిలాము. మనకి సినిమా పరంగా వచ్చేసరికి ఏంటంటే సెన్సార్ బోర్డు ఉంటుంది కాబట్టి సెన్సార్ బోర్డు వాళ్ళ నిబంధనల ప్రకారం మేము అది ఏంటనేది మేము దాని ప్రకారం వెళ్తాం అనమాట. వాళ్ళు కట్ చేయమంటే కట్ చేస్తాం, లేకపోతే కన్విన్స్ చేసి డైలాగ్స్ కావాలంటే డెఫినెట్గా ఆ కంటెంట్కి ఆ డైలాగ్ కావాలంటే మేము ఫైట్ చేస్తాం. ఏది సెన్సార్ ఆఫీస్లో ఎవరితో వాళ్ళతో మాట్లాడతాం, కన్విన్స్ చేస్తాం, ఆ డైలాగ్ మీద తెప్పించుకోండి. ఎందుకంటే ఇప్పుడు హిట్ సినిమాలు కూడా వచ్చినాయి డైలాగులు, అలాగే యానిమల్లో వచ్చినాయి. అంటే ఆ కంటెంట్ పరంగా ఏదైతే ఉందో ఆ కంటెంట్ కోసం మేము పోరాడతాం. మేము ప్రొడ్యూసర్స్, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు మాట్లాడే దాంట్లో కూడా కొంత నిజం ఉంది. ఎందుకంటే వాళ్ళకి దాని గురించి పట్టారు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న పుట్టి పెరిగిన వ్యక్తులు అనమాట ఇది ప్రొడ్యూసర్స్. ఇప్పుడు ఆయన నరేష్ గారు కానివ్వండి,
తర్వాత మా మల్లేక్ గారు కానివ్వండి, వీళ్ళిద్దరు ఏంటంటే తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తులు. వాళ్ళే చెప్పారనమాట, అంటే తెలంగాణలో జనరల్గా కోపం వస్తే వాళ్ళు మాట్లాడే వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం ఇలాగే ఉంటుందని చెప్పేసి వాళ్ళు కోపం వస్తే అలాంటి మాటలు వస్తాయి మేడం. ఎందుకంటే వాళ్ళు అంతగా చదువుకోరు కాబట్టి. ఇక్కడ ఉన్న దాంట్లో ఇప్పుడు ప్రపంచం చదువుకుంటుంది కదండి మేడం. మోసం జరిగినప్పుడు 100% ఒక ఆడ సహనం కోల్పోతే మాత్రం ఇట్లనే విజృంభిస్తుంది. కడుపు వేసుకొని వచ్చింది, మోసం చేసిండు, ఇంకోసారి కడుపు వేయు నా దగ్గర ఇట్లా వచ్చి కూర్చుంటారా? కూర్చోరు కదా. చాలా డెరగేటరీగా మాట్లాడుతున్నారండి. కాదు, చాలా డెరగేటరీగా మాట్లాడుతున్నారు. మర్యాద కాదు అసలు ఇది. కాదు, అది నిజమే. లేదు, ఆమె కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టుకు ఎందుకు వెళ్ళాలి? కోర్టుకంటే పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ న్యాయం జరిగిందా? న్యాయం జరగకపోతే పైన దానికి వెళ్ళాలి. పైన కూడా మోసం జరిగింది, అప్పుడు ఏం చేయాలి? విశ్వన్ గారు ఒక్క నిమిషం. అయితే ఈ సినిమాలో ఆమె లవర్ మోసం చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ మోసం చేసి, పైనకి వెళ్తే లీడర్ మోసం చేశారట. అదే కాన్సెప్ట్ ఏమండి. ఇప్పుడు ఆ అమ్మాయికి అలాంటి మాటలు వచ్చాయని వీళ్ళు చెప్తున్నారు. కరెక్టే. నేనే ఇప్పుడు ఇది జరగని స్టోరీ అని కానీ లేదా వీళ్ళే సృష్టించారని నేను అనట్లేదు. రియల్ స్టోరీ. ఇప్పుడు జత్వాని ఉందండి, ఆంధ్రప్రదేశ్లో జరిగింది, విన్నారు కదా. బాంబేలో మొదలైన కథ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆగింది. ఆమె పోరాటం చేసిందా చేయలేదా? ఆమె పోరాటం చేసే సాధించింది. అది మనం చూపించాల్సిందే తప్పితే లేదు. పోలీసులు శుద్ధపోసులు వాళ్ళు ఏమి చేయరని ఎవ్వరూ చెప్పరు. పోలీసులు చేస్తారు, మామూలు వ్యక్తులు చేస్తారు. ఒకవేళ ఎవరన్నా మీడియా సంస్థల్ని ఆశ్రయిస్తే వాళ్ళు కూడా చెయ్యొచ్చు. నేనేం కాదు అనట్లా. బయట వచ్చినప్పుడు పోలీసులు కూడా అందరూ కాదు, అందులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళ గురించే మేము చూపెట్టినాం. ఇట్లాంటి లుచ్చన కొడుకులు ఉంటారు అని మేము చూపెట్టినాం మేడం. అవును, కరెక్టే. కానీ ఆ పదాలు వాడకుండా కూడా తీయొచ్చు. లేదు, కంటెంట్ అదే కోరుకుంటది. కంటెంట్ ఆ వ్యక్తి అతనే కోరుకుంటది. ఒక నిమిషం. గీతా నాయుడు గారు, మీరు ఈ టీజర్ చూసారు కదా, ఈ టీజర్ పై మీ ఒపీనియన్ ఏంటి? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. చూశానండి, టీజర్ చూడగానే నాకు చాలా భయం వేసింది. అసలు రకంగా చెప్పాలంటే, అంటే ఇలాంటి సినిమాలు కూడా తీస్తారా, ఇలాంటి డైరెక్టర్స్, ఈ డైరెక్టర్స్ కథ చెప్పేటప్పుడు కూడా కనీసం ఇలా ఉన్నాయని చెప్తే ప్రొడ్యూసర్ గారు ఎలా ఒప్పుకున్నారా అసలు అనేసి నాకు చాలా బాధ అనిపించింది ఒక మహిళగా. అయితే నేనైతే ఈ సినిమాకి ఏకీభవించినానంటే, సినిమా స్టోరీ ఎలా ఉందో నాకు తెలియదు, ఇప్పుడు చెప్తుంటే విన్నాను డిస్కషన్, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు కృష్ణవేణి గారు చెప్తుంటే. కానీ ఏదేమైనా సినిమా బూతులు లేకుండా కూడా తీయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్వకాలం ఏ బూతులు లేకుండా, ఏ క్లబ్ డాన్స్ లేకుండా, ఏం బట్టలు ఇప్పకుండా చాలా సినిమాలు తీశారు బ్లాక్ అండ్ వైట్ లో. సావిత్రి గారు కానీ, జమున గారు కానివ్వండి, వాణిశ్రీ కానివ్వండి, కానీ చాలా మంది. మరి ఆ సినిమాలన్నీ చాలా హిట్. ఇప్పుడు మిస్ అమ్మ, గుండమ్మ కథ ఇప్పటికి మా పిల్లలు కూడా చూస్తారు. ఎందుకంటే అసలు సావిత్రి గారు ఎవరు నాకు తెలియదు. ఆవిడ మేము సినిమాలో చూసాము, ఆవిడ అంతే, మాకు అంత ఏజ్ లేదు. మరి సినిమాలు అప్పుడు ఎందుకు హిట్ అయినాయి? కథలో బలం ఉండాలండి, డైరెక్షన్ లో దమ్ము ఉండాలి, ప్రొడ్యూసర్ దానికి కూడా ఏకీభవించాలి. అవును బాగుంది తీద్దామని. అంతేకాని తీయండి, రియల్ స్టోరీస్ తీయాలి. సమాజానికి ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఇంతమంది మోసం చేశారు, పోలీసులు కూడా తక్కువ కాదు, లుచ్చానా కొడుకులు ఉన్నారు, నేను కాదనట్లా. కానీ మరి అంత 1-2 అంటే పర్వాలేదు, మరి అసలు అడుగడుగున బూతులే అండి, మరి దారుణంగా ఉంది. టీజర్ చూస్తే నాకు వణుకొచ్చేసి భయం వేసింది, చూడలేకపోయా నేనైతే అసలు. మేడం మీరు పూలందేవి సినిమా చూసారా మేడం? చూడలేదండి నేను. పూలందేవి టోటల్ రియల్ స్టోరీ చెప్పనండి మేడం, టోటల్ రియల్ స్టోరీ. ఆ సినిమాని ఎందుకు బ్యాన్ చేశారు? నేను చూడలేదండి ఆ సినిమా. అదే మేడం, మీరు అవి కొన్ని చూసి మీరు మాట్లాడాలి మేడం. సినిమా 100% ఫ్యామిలీతోనే చూస్తారు మేడం. ఫ్యామిలీ ఇది ఒక నిమిషం అండి సార్, నన్ను మాట్లాడివ్వండి. నాకు ఇప్పటివరకు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు దాకా మీరు అందరే మాట్లాడితే నేను సినిమా బొమ్మలా కూర్చున్నాను. నేను వచ్చాను కదా గెస్ట్ గా, నేను కూడా మాట్లాడాలి కదా. దయచేసి వినండి సార్, కోపం తెచ్చుకోబాకండి. నాకు మీరు ఎవరో తెలీదు, మీ మీద నాకేం కోపం లేదు, మీరు నాకు శత్రువులు కూడా కాదు. జస్ట్ మూవీకి ఉందండి, ఇట్లా రండి గెస్ట్ గా అంటే వచ్చాను. నేను చాలా డిబేట్స్ మాట్లాడాను, చాలా సబ్జెక్టులు మాట్లాడాను. నేను చాలా ఇది మంచి అమ్మాయిని అండి, నేను అలాంటి అమ్మాయిని కాదు. వంగా గారు తీశారు, మీరు ఇందాక అన్నారు యానిమల్ సినిమా, నేను ఆ సినిమా కూడా చూడాల. ఎవరో చెప్పారు చాలా చండాలంగా తీశారు, హీరో బట్టలిప్ప తీసేసాడంటారు. ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, కపూర్ ఏదో పేరు, రణధీర్ కపూర్ ఏదో అంత పేరు. ఆ అబ్బాయి అంటే కొంచెం అభిమానం ఉండేది నాకు. ఎప్పుడైతే సినిమా తీసి ఇట్లా చేశాడని తెలిసిందని నా సినిమా చూడలేదు, ప్లస్ మా ఇంట్లో వాళ్ళు ఎవరూ చూడలేదు, ఎవరో చెప్తే విన్నాము. కానీ వంగా గారు ఎక్కడ కనపడాలి, నాకు కనిపిస్తే మాత్రం అసలు వంగబెట్టి కొట్టాలంత కోపం వస్తుంది నాకు. మీద ఒక హీరోని అంత దారుణంగా చూపించడం ఏంటంటే అసలు అంటే ఆయనకి దమ్ము లేదు. ఒక డైరెక్టర్ గా అన్ఫిట్, 100% అన్ఫిట్ కాబట్టి క్లబ్ డాన్స్ లో అమ్మాయిలకి చిన్న చిన్న బట్టలు వేయటం,
లేదంటే ఒక అబ్బాయిలు, ఈ మధ్య అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు కూడా బట్టలు పెట్టి చూపించేస్తున్నారు. అంటే వీళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, యువతిని ఎలా అసలు దారి పడదావ పట్టిస్తున్నారు, ఎన్ని రకాలుగా ఆలోచించండి. ఆల్రెడీ యువత భారతదేశంలో చాలా వరకు చెడిపోయారు. ఎలా అంటే సెల్ ఫోన్ వచ్చేసి చేతిలో యూజ్ చేయమంటే మిస్యూజ్ చేసి చాలా రీల్స్, మీరు ఇందాక అన్నారు రీల్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లు కానివ్వండి, ఫేస్బుక్ లో కానివ్వండి, చాలా వల్గర్ గా వస్తున్నాయి. నేనైతే అవి కూడా చూడు. నేను ఎందుకు వాడతానంటే వాటిని, నేనైనా ఏపీలో కానీ అక్కడైనా సమస్య వస్తే టైప్ చేసి పెడతాను. ఒక ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరికి కూడా నేను భయపడను. ఒక మహిళగా నాకు రైట్ ఉంది, నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ప్రాథమిక హక్కుగా నేను వాడుకుంటాను. దాని వరకు నేను పెడతా. కానీ ఎవరిని కూడా నేను బూతులు తిట్టాను, ఎవరిని కూడా వల్గర్గా మాట్లాడను. ఎవరైనా మాట్లాడినా నేను ఒప్పుకోను, అదనమాట. కాబట్టి మీరు సినిమాలు తీయాలి సార్, ఇంకా మంచి. మీకు అది అవార్డు కూడా వచ్చిందంటే డైరెక్టర్ గారికి చాలా సంతోషం, కంగ్రాట్స్. కానీ మీరు ఇంత బూతులు వాడి ఇంత దారుణంగా సినిమా తీయాల్సిన అవసరం లేదని నేనైతే మహిళగా కోరుకుంటున్నాను. మీరు తీయండి, మంచిగా జరిగిన అన్యాయం జరిగిన అమ్మాయికి. ఇప్పుడు ఎవరో ఒక ఆయన పొలిటీషియన్ అన్యాయం చేశాడు, కడుపు తెచ్చారని అది చెప్తుంటే విన్నా. మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్తే కూడా వాడు అలాగే అంటే ఉన్నారండి. పోలీసులు కూడా సొంత పుసులేం కాదు, చాలా దుర్మార్గులు ఉన్నారు. రెస్పెక్ట్ లేకుండా కూర్చో ఎలా అని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మేము చాలా మంది ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటాం. నేను వెళ్తున్నప్పుడు కూడా చాలా ర్యాష్గా మాట్లాడుతుంటే మేడం ఇలా మాట్లాడుతున్నా అంటే నేను అడిగేదాన్ని, ఏమండి సేవి గారు మనుషులు మనిషిగా కూడా మాట్లాడలేరా, ఆడవాళ్ళతో మీరు ఇలాగైనా మాట్లాడేది, ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు మీరు తెలంగాణలో, మరి ఇదేనా అని చెప్పి నేను చాలాసార్లు చాలా మంది కూడా అడగడం జరిగింది. కానీ ఎవరినైనాండి ఒక ఆడదాన్ని చూపించేటప్పుడు, ఒక ఆడపిల్లని చాలా మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి మనసు ఉంటుంది. మేడం ఇక్కడ మేము ఎక్కడ కూడా వల్గర్ గా సినిమా అనేది వల్గర్ ఎక్కడ కూడా సినిమాలో కనబడది, ఎక్కడ కూడా కనబడది. సినిమా అనేది టోటల్ ఫ్యామిలీ వచ్చి చూసే రకంగా ఉంటది. సినిమాకి ఇంత బల్లగుద్ది ఎందుకు చెప్తున్నాం అంటే, అవార్డు వచ్చే సినిమా, ఒక జాతీయ అవార్డు మళ్ళీ వస్తుంది, ఒక గద్దర్ అవార్డు వస్తుంది. కాకపోతే ఒక అమ్మాయికి జరిగిన సంఘటనలో ఆ అమ్మాయి సార్, ఒక అమ్మాయి కాదు, ఇలాంటి చాలా మంది మీకు తెలియకుండా చరానక పరువు పోతుంది, మనకు మళ్ళీ ముఖం చూపించలేము సొసైటీకి. కానీ చాలా మంది లోపల చనిపోయే అమ్మాయిలు నాకు చాలా మంది ఉన్నారు. మీరు చెప్పింది కరెక్టా మేడం? ఆ అమ్మాయి చాలా అమాయకురాలు ఉంటది, ఆ అమ్మాయి చాలా అమాయకురాలు ఉంటది సినిమాలో. ఆ అమాయకురాలైన ఆ అమ్మాయిని రెచ్చగొట్టి వాడు మోసం చేసి వాడు బజార్కి ఇడుస్తుంది. ఆ ఆమె చచ్చిపోవాలన్నా, ఆమె తిట్టాలన్నా, కొట్టాలన్నా, ఏం చేయాలి? నరికేయాలంట. నేనైతే రోడ్డు మీద పడేసి నరికేయాలి. అదే మేడం, బీహార్ నుంచి గన్ తెప్పించుకొని చంపేసింది, సినిమాలో చంపేసింది, అదే చేసింది. ఆడశక్తి గురించి చూపెట్టినాం సినిమాని. బూతులు ఎందుకు, బూతులు అవసరంలే, బూతులు అవసరం. అవతలోడు ఎట్లా రియాక్ట్ అవుతాడంటే, మొత్తం నడి రోడ్ల బట్టలు ఇప్పేసి నేను తంతాన్న దాకా వస్తుంది. అప్పుడు లోపలికి వచ్చేస్తుంది ఆమెకి. ఆ మాటలు రాంది తెలంగాణలో రాదు మేడం. తెలంగాణ పోతారు. తెలంగాణ మొత్తానికి చుట్టకండి, తెలంగాణ లేదు లేదు తెలంగాణకి చుట్టకండి. ఇక్కడ విషయం కాదు, తెలంగాణ విషయం కాదు. భాష ఎక్కడైనా మనం గౌరవించాలి. ఎవరు ఇష్టం వచ్చిన భాష వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ మర్యాద మరి రెచ్చిపోయి ఓవర్ గా వెళ్ళకూడదు. ఓవర్ ఏం లేదు మేడం, ఇక్కడ ఓవర్ ఏమి లేదు మేడం, అసలు ఓవర్ అనేది లేదు. సినిమాలో మేము ప్రివ్యూ మీకు కూడా వేస్తాం మేడం. చూడండి, మీరు శబాష్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, యాక్టర్స్ గారు, మీరు సెకండ్ ఇచ్చిపోతారు మేడం. చాలా మీరు కన్నీళ్లు పెట్టుకొని పోతారు మేడం. సినిమా చూసిన తర్వాత మీరు కన్నీళ్లు పెట్టుకొని అబ్బా ఆడశక్తి గురించి ఇంత బాగా చూపెట్టిర్రా అని మీరు చెప్పుకొని పోతారు మేడం. మీరు జాతీయ ఉత్తమ దర్శకుడిగా మీరు 1940లో ఒక గ్రామం లాంటి మంచి సినిమా తీశారు. ఆ సినిమాకి మీకు మంచిగా అవార్డు కూడా వచ్చింది. ఈ చిత్రంలో మహిళల పాత్రలు సామాజిక విమర్శకు ఉపయోగపడతాయా, లేక వివాదానికి మాత్రమే దారితీస్తాయా? అంటే ఒకటే అండి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడేది ఏంటంటే ఆ బూతుల గురించే మాట్లాడుతున్నారు కదా. యాక్చువల్గా సరే, తెలంగాణ కల్చర్లో బూతులు మాట్లాడేది ఒక పక్కన పెడితే, ఇప్పుడు ఒక మహిళగా ఒక అమ్మాయి జనరల్గా ఒకడు మోసం చేసి వాడు ఆ అమ్మాయిని తిట్టాడు అనుకోండి, ఈ అమ్మాయి సైలెంట్గా ఉండాలా? అంటే ఈ అమ్మాయి మాట్లాడకూడదా? అంటే నోరు విప్పేసి, ఇప్పుడు వాడు నీ అమ్మ అంటాడు, ఈ అమ్మాయి సైలెంట్గా నీ అమ్మను నీ అక్కను ఏమన్నాను నేను ఒప్పుకుంటాను అని అన్నారా ఓ మహిళ? సమాధానం కాదు. ఓకే, పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, న్యాయం జరగలేదు, కోర్టుకి వెళ్తానండి, న్యాయం జరగలేదు. ఈ లోపు వాడు చంపేస్తాడండి, చంపేసిన తర్వాత ఏం చేస్తుంది అమ్మాయి? ఏం చేయాలి? పరిష్కారం అవుతుందా? మాట రాకుండా లోపలికి మాట్లాడితే పరిష్కారం అవుతుందా? కాదండి, వాడు తిడుతున్నాడండి అవతల, వాడు తిడుతున్నాడు, సంపేనికి వచ్చింది, అవతల సంపేనికి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలా? మీరు మహిళలు తిట్టించుకోవాలి, కొట్టించుకోవాలి,
అంటే మీరు కూడా మహిళలే కదా మేడం? బూతుల పరిష్కారం కాదు కాదు మేడం. మీరు ఏమన్నా అనుకోండి. మీరు కూడా మహిళనే కదా? మీకేదైనా అన్యాయం జరుగుతుందో తలకాయ ఉంచుకొని పొమ్మంటారు. మీకేమైనా అన్యాయం జరుగుతుంటే మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మీరు సైలెంట్ అట్లా ఉంటారా? సైలెంట్ ఉండమండి, చేస్తామండి. అదే వచ్చింది కదా. బూతులు ఎందుకు వచ్చినాయి అని చెప్తున్నా. అదే మేడం, తిట్టకుండా మాట్లాడకుండా సైలెంట్ నేను కొట్టేస్తారా మేడం? కాదండి ఏమండి, మీరు వాళ్ళకి ఏమైనా మీరు నచ్చుతాయేమో, మీ మాటలు మాకైతే నచ్చవండి, అక్కర్లేదు. మేము ఈ డిస్కషన్ లో కూర్చోవాల్సిన అవసరం మాకు లేదండి. అలా కాదు, ఇప్పుడు అంత ఇదిగా ఇప్పుడు బూతులు మాట్లాడడం తప్పు కాదు అని చెప్పి మాట్లాడుతుంటే బూతులు సమర్థించట్లేదండి, బూతులు సమర్థించట్లేదు. అవతల వ్యక్తి అయినా సరే దానికి ఇంకో మార్గం ఉంటుందండి. పురుషాధిక్యత ప్రపంచంలో ఒక అమ్మాయిని బూతులు మాట్లాడితే ఈ అమ్మాయి తలకాయ ఉంచుకొని పోవాలా, ఇది తిరిగి మాట్లాడి పరిష్కారం చేసుకోవాలా? మీరు అన్నదానికి నేను చెప్తాను మేడం. మీరు సినిమాలో ఇంకొక సినిమా రూపం పరంగా తీసుకోవచ్చండి. ఆలోచించుకుంటే సరే, అవతలోడు బాగా హింసించిండు, ఇంకా ఆమెను 10 మంది అరెస్ట్ చేసి అదంతా వేసిండు, కానీ ఆమె సైలెంట్ పోయి నిన్ను చంపేస్తున్నా, నేను చంపేస్తున్నా నిన్ను, ఓకేనా అని ఇట్లా చెప్తారా? లేకపోతే నిన్ను చంపేస్తారా రై అని ఇట్లా చెప్తారా? అంటే ఆడ పోయి చేతులుగా నిన్ను చంపేస్తున్నా అంటే వాడు ఊరుకుంటాడు అక్కడ? అంటే మేడం సరేనండి, మీకు సెన్సార్ సర్టిఫికేట్ వస్తుంది కదా? అవును వస్తుంది, వచ్చిన తర్వాత బరాబర్ వస్తుంది. వచ్చిన తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ముందు నుంచే ఎందుకు? యూఏ సర్టిఫికేట్ వస్తుంది మేడం. అదే రానివ్వండి, 100% రానివ్వండి. ఇంక ఈ దేశం ఎంత భ్రష్టు పట్టిపోయిందో అర్థమైపోద్ది ఈ సినిమాకి. మేడం మీరు దేశం గురించి అంటున్నారు మేడం, మీరు ఉండేది ఎక్కడ మేడం? మీరు ఎక్కడ ఉన్నారు మేడం? మాకు అభ్యుదయ భావాలు గురించి మీరు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదండి. కాదు కాదు, మీ గురించి నాకు తెలుసు, ఎందుకంటే ఇంత ముందు కూడా డిబేట్ లో పాల్గొన్నాం. కాకపోతే ఏంటంటే ఇందులో ఏంటంటే మీకు అంటే జనరల్గా టీజర్లో ఉండేటువంటి ఏదైతే ఆ అసభ్యకరమైనటువంటి అంటే వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యారెక్టర్ మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాయి అక్కడ. ఎందుకంటే వాంటెడ్ లిస్ట్ పెట్టట్లేదు. ఎందుకంటే అవతల వ్యక్తి ఇప్పుడు అంటే పురుషాధిక్యత ప్రపంచంలో ఒక మగవాడు ఒక అమ్మాయిని, ఒక లేడీని, ఇంట్లో మహిళని కానీ ఇష్టం వచ్చినట్టు తిడితే అమ్మాయి సైలెంట్గా ఉండాలా ఏంటి? నాకు అర్థం కాదు. అర్థం ఏమైతుందంటే బూతులు ఎన్నైనా మాట్లాడవద్దు, కానీ చేతలైనా జానేడంత జాకెట్ వేసి బెత్తడంత రైకేసి మూతులు పెట్టి మూతులు నాకుంటే అది సినిమాలు బాగుంటాయి. మాటలు మాట్లాడితే మాత్రం అది బాగుండదు. వీళ్ళ కాన్సెప్ట్ అదే. ఇక్కడ అది స్ట్రాంగ్ లాంగ్వేజ్ అండి, తెలంగాణ కల్చర్ లో మాట్లాడతారు. తెలంగాణ కల్చర్ అని కల్చర్ కి చుట్టకండి. మీరు మీ సినిమాకి అవసరమైంది మీరు పెట్టుకున్నారు. మీరు అవును మేడం, ఈ రోజు మా సినిమా మీద ఈ రోజు మీరు కంప్లైంట్ ఇచ్చారు అంటే దునియాలో ఎన్ని జరుగుతలేవు, అసలు ఎన్ని జరుగుతలేవు. ఈ రోజు మహిళల వల్ల ఆత్మహత్యలు ఎంతమంది చంపేసి చచ్చిపోతున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడతలేరు? ఎందుకు దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఈ రోజు మా సినిమా మీద వచ్చి కంప్లైంట్ దాని మీద ఎందుకు ఇవ్వాలి? మీకు కనబడతలేవా? ఎక్కడ కనబడతలేవా? ఎంత టార్చర్ పెడుతున్నారు? ఇంట్లో కనబడతలేరా? వాళ్ళు మగవాళ్ళు ఎవరు చెప్పుకోలేకనా? దానికి ప్రతిదానికి ఒక ఎక్కడికి మొగలు ఎక్కడ చెప్పుకోలేక చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు, వాళ్ళకి దిక్కులేక. మీ ఆడవాళ్ళు అంటే మీరు ఒక మహిళా సంఘాలు దానికి ఆదాయిపోతారు. మొగడు ఎక్కడ చెప్పుకోవాలి? ఇంట్లో చచ్చిపోతున్నారు మేడం, వాళ్ళ గురించి ఒక్కసారి పెట్టండి. అమ్మ అట్లా కాదమ్మా, మనం ఇట్లా చిన్న వేసుకొని వాళ్ళ మొగళ్ళకు మనము ఇది ఖరాబ్ చేస్తున్నామమ్మా, మన వల్ల వాళ్ళకు భ్రష్టు పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు డిబేట్ లో పాల్గొన్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. బట్టల వల్లే జరుగుతుంది ఇట్లాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే నేను ఒప్పుకోను. ఉయ్యాల్లో ఉన్న పాప ఏం బట్టలు వేసుకుంది? ముసలమ్మ 80 ఏళ్ళ ముసలమ్మ ఏం బట్టలు వేసుకుంది? మీరు థ్యాంక్ యూ కృష్ణవేణి గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. మీకు కూడా నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. నరేష్ నంది గారు మీకు కూడా థ్యాంక్ యూ. గీతా నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి.